చంద్రబాబు అధ్యక్షతన జరిగే టీడీపీ పార్లమెంటరీ సమావేశంలో రాష్ట్రానికి రావాల్సిన నిధులకు సంబంధించిన అంశాలతో పాటు వైఎస్ జగన్ ఢిల్లీ టూర్ పైన కూడా ప్రధానంగా చర్చిస్తామన్నారు విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని. ఎంపీలతో పాటు రాష్ట్ర మంత్రులు కూడా ఈ సమావేశంలో పాల్గొంటారని, రాష్ట్రానికి రావాల్సిన నిధులను ఏ విధంగా సమీకరించాలన్న విషయంతో పాటు పోలవరం, విశాఖ స్టీల్ ప్లాంట్, అమరావతికి నిధులు లాంటి అంశాలు కూడా చర్చిస్తామంటున్న విజయవాడ ఎంపీ కేశినేని చిన్నితో మా విజయవాడ ప్రతినిధి పూర్ణ ఫేస్ టు ఫేస్. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఈరోజు టీడీపీ పార్లమెంటరీ సమావేశం మధ్యాహ్నం 2:30 ప్రారంభం కాబోతుంది. అయితే దీనికి సంబంధించి అనేక అంశాలు అట రాష్ట్ర అభివృద్ధి కోసం పార్లమెంట్లో ఏ విధంగా వ్యూహాలు అనుసరించాలనే దాని మీద ప్రధానంగా చర్చించనున్నారు. ఈ సమావేశానికి ఇటు ఎంపీలతో పాటు రాష్ట్ర మంత్రులు కూడా హాజరవుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని గారు మనతో ఉన్నారు. ఆయన మెనీ సార్, ఈరోజు పార్లమెంటరీ సమావేశం జరగబోతుంది. అసలు ఏ అంశాలు ప్రధానంగా చర్చించబోతున్నారు? మొత్తం ఎజెండాలో 21 అంశాలు ఉన్నాయి. ఈ 21 అంశాల్లో ముఖ్యంగా అమరావతి, పోలవరం, అంతేకాకుండా రాష్ట్రానికి సంబంధించిన రోడ్లు, రైల్వే లైన్లు, గత ప్రభుత్వంలో కేంద్రం ఇచ్చిన నిధులలో కేంద్ర ప్రభుత్వ వాటా, అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వ వాటాలో ఎంత ఖర్చు అయింది, ఇటువంటి వివిధ అంశాల మీద జరగబోతుంది. ముఖ్యంగా ఇవాళ పార్లమెంటరీ పార్టీ సమావేశమే కాదు, కేబినెట్ మంత్రులందరూ కూడా ఈ సమావేశానికి రాబోతున్నారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఒక్కొక్క పార్లమెంట్ సభ్యుడికి చంద్రబాబు నాయుడు గారు గత 20 రోజుల నుంచి కొన్ని శాఖలు కేటాయించారు. ఈ శాఖలు ఒక్కొక్క పార్లమెంట్ సభ్యుడికి 3 నుంచి 4 శాఖలు సెంట్రల్ క్యాబినెట్లో ఉన్న శాఖలు కేటాయించారు. పార్లమెంటు సభ్యుల ద్వారా ఆ కేటాయించిన శాఖల్లో ఏమేమి స్కీములు ఉన్నాయి, ఏమి స్కీములు రాష్ట్రానికి రావాలి, ఎంత నిధులు రావాలి, ఈ అన్నిటినీ డీటెయిల్గా డిస్కస్ చేసి ఎవరైతే రాష్ట్ర మంత్రులు ఉన్నారో వాళ్ళందరినీ ఏ ఎంపీ అయితే ఆ శాఖలు తీసుకున్నారో వాళ్ళతో కోఆర్డినేషన్ చేపించే విధంగా వాళ్ళ మీటింగ్ జరగబోతుంది. వాళ్ళ అధికారులు కూడా కొంతమంది ఉండబోతున్నారు. అందరం కలిసి సమన్వయం చేయటం. నేను ఉన్నానంటే నాకు హోంశాఖ ఇటువంటి, అంతేకాకుండా రక్షణ శాఖ, ఇటువంటి 3-4 శాఖలు వచ్చినాయి. ఆ 3-4 శాఖల మంత్రులు, అంతేకాకుండా అధికారులు ద్వారా నేను కోఆర్డినేషన్ చేసి కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులే కాకుండా కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పథకాలు, చాలా పథకాలు మనం పోయిన ప్రభుత్వం 2019 నుంచి 23కి వాళ్ళకి పరిపాలన అనుభవం లేకపోవడం వల్ల ఎన్నో నిధులు దుర్వినియోగమైనాయి. అవి దుర్వినియోగమైన నిధులే కాకుండా కొత్తగా బడ్జెట్లో మనం తెచ్చుకోవాల్సిన నిధుల గురించి, అంతేకాకుండా రాష్ట్ర బడ్జెట్లో రేపు మనం బడ్జెట్ ఏ విధంగా ఉండబోతుంది, మన రాష్ట్ర బడ్జెట్ ఏ విధంగా తీసుకోవాలనే అన్ని విషయాలు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మా అందరితో కూర్చొని డిస్కస్ చేయబోతున్నారు. ఇది రాష్ట్రంలోనే ఒక అద్భుతమైన ప్రయోగం. ఎందుకంటే రాష్ట్ర మంత్రులు ఎంపీలని కోఆర్డినేట్ చేసి సెంట్రల్లో మనం ఫండ్స్ తెచ్చుకునే విధంగా చేయడం వల్ల ఒక అద్భుతమైన ప్రయోగం వాళ్ళు చేయబోతున్నాం. కొన్ని ప్రిన్సిపల్ క్లియరెన్స్లు అయినాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇన్నర్ రింగ్ రోడ్డుకి MOU చేయాల్సిన పరిస్థితి ఉంది. ఆ MOU అవ్వగానే అది మొదలు పెట్టబోతున్నారు. ఆల్రెడీ ఇటువంటి రాష్ట్ర రహదారులే కాదు, అసలు ముందు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉంది. కేంద్రం నుంచి నిధులు రాబట్టుకుంటాం గురించే వాళ్ళ సమావేశం. రాష్ట్ర మంత్రులకే కానీ మాకు మన ఢిల్లీ వచ్చినప్పుడు ఎక్కడ ఎన్ని నిధులు ఉన్నాయి, ఏమేమి స్కీములు ఉన్నాయి, ఇవన్నీ ఆల్రెడీ మాకు చంద్రబాబు నాయుడు గారు స్వయంగా వాడే ఒక ప్రెజెంటేషన్ ద్వారా మాకు వివరించడం జరిగింది. మా అందరికీ ఒక ఐడియా ఉంది ఏ డిపార్ట్మెంట్లో ఏమేమి ఉన్నాయి. గత ప్రభుత్వంలో రాష్ట్ర ఖజానాకి వచ్చిన నిధులు, కేంద్రం నుంచి వచ్చిన నిధులు రకరకాల డిపార్ట్మెంట్లకు వెళ్ళిపోయినాయి. ఇంకా ఆర్థిక పరిస్థితి ఇంకా అర్థం కాని పరిస్థితిలోనే ఉంది. ఇంకా అంత దారుణమైన పరిస్థితి ఎప్పుడూ లేదు. కాబట్టి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో రాష్ట్ర ప్రభుత్వ కాంట్రిబ్యూషన్ ఇవ్వలేకపోవడం వల్ల చాలా కేంద్ర పథకాలు ఆగిపోయినాయి. వాటిని ఏ విధంగా కూడా రెక్టిఫై చేసి కొత్త పథకాలను ఏ విధంగా తెచ్చుకోవాలనేది కూడా వాళ్ళ అంశం కాబోతుంది. ఏ అంశాల్లో నిధులు తెచ్చుకోవాలి, ఏ శాఖలకు సంబంధించిన నిధులు ఎంతెంత వస్తాయి ఏంటి అనేది కూడా అక్కడి నుంచి ఖచ్చితంగా తెచ్చుకుంటామని చెప్పి శివనా చెప్తున్న పరిస్థితి. వీడియో సుబ్రహ్మణ్యంతో పూర్ణ, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి.